ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆదికేశవ ఇక ఆ ఉన్న ఊరికి వెళ్ళలేడు. అక్కడ ఎవరు లేరు. ఆస్తులన్నీ అక్కడ వదిలేశాడు. ఎందుకనంటే ఏం చేస్తాడు, అక్కడ ఊరి బహిష్కరణ జరిగింది కదా. అయితే ఇక ఏదో ఒక పని కావాలి అని చెప్పేసి ఇక తను ఒక నెల రోజుల కోసం ఒక పని చూపించండి అని ఒక సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఆ సెక్యూరిటీ గార్డ్ అంటాడు, నా పనే ఉంది, నేను ఒక నెల రోజుల పాటు ఊరెళ్తున్నాను, నువ్వు చేస్తావా అని అడుగుతాడు అనమాట. చేస్తానని చెప్పేసి అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి సెక్యూరిటీ బట్టలు ఇస్తాడనమాట. అయితే ఇక సెక్యూరిటీ బట్టలు వేసుకొచ్చిన ఆదికేశవ ఇక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. అది ఎవరి ఇల్లు అంటే ఇంద్రాణి ఇల్లు. అంటే ఏ ఇంట్లో అయితే రమ్య ఉంటుందో అదే ఇంట్లో అనమాట. అయితే ఆ ఇంటి బయట తను కాపలా మనిషిలా ఉంటాడు. ఒకప్పుడు జమీందారీ పదవిలో సింహాసనం కుర్చీ మీద కూర్చుని అదే ఆదికేశవ ఎన్నో రకాలుగా తీర్పు ఇచ్చేవాడు. ఇప్పుడు పెద్ద ఇంటి ముందు కాపులదారిగా మారిపోయాడు. చూసారా, ఒక్కొక్కసారి పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో. అయితే ఇంకా ఏమైందంటే ఈ ఆదికేశవ తన భార్య గాజుల్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. ఎంతలా బాధపడతాడంటే అంతలా బాధపడుతూ ఉంటాడు. నా రమ్య నాకు దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు రమ్యకి స్పృహ వస్తుంది. ఎస్, ఇక తను హఠాత్తుగా బెడ్ మీద నుంచి లేచి ఏదో గుర్తొచ్చినట్టుగా తను అటు ఇటు షాక్కి గురవుతుంది. అంతేకాకుండా తన ముక్కుకి పెట్టిన మాస్క్ని తీసేసి ఏం జరిగిందా అంటూ ఉలిక్కి పడుతూ ఉంటుంది అనమాట. అయితే మరోవైపు ఆదికేశవేమో రమ్య గురించి బాధపడుతుంటాడు. ఇలాగా ఇద్దరి నడుమ ఏం జరిగిందో మనం చెప్పలేం, అంత ట్విస్టులు జరుగుతాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.